తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నల్లగొండ జిల్లా తృతీయ మహాసభలు మిర్యాలగూడ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగాయి. మహాసభల సందర్భంగా పట్టణంలోని హనుమాన్పేట ఫ్లైఓవర్ నుండి సభా ప్రాంగణం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జాతీయ పతాకాన్ని సీనియర్ నాయకులు విద్యాసాగర్ రెడ్డి, సంఘ పతాకాన్ని బంగారయ్య ఆవిష్కరించారు. మహాసభలకు జిల్లా అధ్యక్షులు నూకల జగదీష్ చంద్ర అధ్యక్షత వహించగా ఆహ్వాన సంఘం అధ్యక్షులు అనుముల మధుసూదన్ రెడ్డి స్వాగతోపన్యాసం చేశారు. మహాసభలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలుపరచాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ నైతిక విలువలను పాటించకపోవడం వల్ల సమాజంలో అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల కార్మిక నాయకులు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెన్షన్ నిధులను షేర్ మార్కెట్లలో పెన్షనర్ల కొరకు కాకుండా కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం పనిచేస్తుందన్నారు. పెన్షనర్లకు జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి ఉద్యమాలను ప్రజా ఉద్యమాలుగా మార్చాలని పిలుపునిచ్చారు. మహాసభల్లో టాప్రా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి, గౌరవ అతిథులు ఏటీఓ ప్రేమ్చంద్, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశం, జేవీవి జిల్లా ప్రధాన కార్యదర్శి రాఫెల్, టాప్రా నాయకులు శ్యామ్ సుందర్, అబ్దుల్ ఖాదర్, వాడపల్లి రమేష్, కృష్ణారెడ్డి, సత్యరెడ్డి, సత్యనారాయణ, మాధవరెడ్డి, ప్రకాష్ రావు, రామావత, శంకరెడ్డి, అలుగుబెల్లి శ్రీనివాసరెడ్డి, నారాయణ, చాపల అంజిరెడ్డి, కృష్ణయ్య, సత్యనారాయణరావు, పులి కృష్ణమూర్తి, రమణారెడ్డి, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. जिंदाबाद जिंदाबाद టాప్రా जिंदाबाद 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 టాప్రా जिंदाबाद మన జెండా లక్ష్యాలు సమున్నత ఆశయాలు ఐక్యత పోరాటం సామాజిక బాధ్యతలు మన జెండా లక్ష్యాలు సమున్నత ఆశయాలు రాష్ట్ర కేంద్ర పెన్షన్ల ఈవీఎస్ రద్దుకై రాష్ట్ర కేంద్ర పెన్షన్ల ఈవీఎస్ రద్దుకై తొలి వయసున కాదు మలి వయసున ఉంది సేవ, మలి వయసున కాదు సేవ, మలి వయసున ఉంది సేవ అని నమ్మిన వారినెల్లా ఆదరించు మన జెండా, హక్కులను బాధ్యతలను అవగతము చేయు జెండా. ఉండండి, దానికి మీకు జీవించేంతగా మేము పెన్షన్ ఇవ్వకపోయినప్పటికీ ఎంతో కొంత పెన్షన్ మీకు ఇస్తున్నాము అని చెప్పేసి గవర్నమెంట్ మనందరినీ గౌరవించి ఏం చేస్తుందంటే పెన్షన్ ఇచ్చింది. అది ఎట్లా ఇచ్చింది అనే దానికి కూడా ఇలాగ నేను వివరణ ఇచ్చాను. 1975 కంటే ముందు పెన్షన్ అనేది లేక అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో నగారా అనే ఒక ఐఏఎస్ ఆఫీసరు పెన్షన్ అనేది మా హక్కు, పెన్షన్ మాకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టులో ఒక కేసు వేసి దీర్ఘకాలం పోరాటం చేసిన తర్వాత మరి పెన్షన్ అనేది వాళ్ళ హక్కు, మీరేదో దయాదాక్షిణ్యం మీద ఇస్తున్నది కాదు, వాళ్ళు సర్వీస్ చేసి ఈ సమాజాన్ని నిర్మించారు, ఈ సమాజం నిర్మించిన తర్వాత దాని ఫలాలు మనం అనుభవిస్తున్నాము, దాంట్లో కొంత భాగం వాళ్ళకు ఆర్థికంగా తోడ్పడుతుంది కాబట్టి పెన్షన్ ఇవ్వడం సబబు, అది పెన్షన్ అనేది మీ హక్కు అని చెప్పేసి ఆనాడు సుప్రీంకోర్టు జడ్జి వైవి చంద్రచూడ్ తీర్పు ఇస్తూ పెన్షన్ ఇవ్వాలి అన్నారు. మీద ఉంది అని ఏజెన్స్ స్కీమ్ పెట్టి తలా ఒక హెల్త్ కార్డు ఇచ్చారు. ఆ హెల్త్ కార్డు చూపిస్తే ఎవరు కూడా మనం వైద్యం చేసే పరిస్థితిలో లేరు. ఈ ఏజెన్స్ స్కీమ్ను పునరుద్ధరించాలని చెప్పేసి మనం అనేక పోరాటాలు చేస్తున్నాము, కానీ వాటి మీద స్పందన రావట్లేదు. ఇంకా మన పోరాటాలు ఉధృతం చేయవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ 20-30 సంవత్సరాలకు చూసుకుని 20-30-35 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ ఉద్యోగిగా, ఈ ప్రభుత్వ ఉద్యోగిగా సేవలు అందించి మరి చివరి దశలో ఉన్న ఈ కుర్రు వృద్ధులైనా లేక పండుదాకులైన ఈ ఎంప్లాయీస్ కు పెన్షన్ అనేది ఏదైతుంటుందో పెన్షన్ అనేది ఒక హక్కుగా చూసుకుంటే మరి అవాళ డిఎస్ నగారా చూసుకుంటే పోరాటంతో మాత్రమే ఇవాళ మనకు ఈ పెన్షన్ అనేది వచ్చింది. ఎవరి
దయా దాక్షిణ్యంలోకి మాత్రం ఇది లేదు, ఇది రాలేదు. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్స్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి కాంట్రిబ్యూటరీ పెన్షన్ తీసుకురావడం, మళ్ళీ ఈ పెన్షన్ దాంట్లో కూడా ఇవన్నీ కూడా ఇంకా డిఎల్ అంటే డిఆర్ అనేది ఆపేయడం, తర్వాత ఇప్పుడు ఐదు డిఎల్ డిఆర్ అనేది ఆగిపోవడం అనేది జరిగింది. మరి అదేవిధంగా మరి ఇక మెడికల్ ఏదైతే ఉంటుందో రిటైర్ అయ్యేది ఇప్పుడు 61 సంవత్సరం అంటే సీనియర్ సిటిజన్స్కి వస్తున్నాం. సీనియర్ సిటిజన్కి వచ్చిన తర్వాత హాస్పిటలైజేషన్ ఏదైతే ఉంటుందో ఈ మందుల ఖర్చులు కానీ హాస్పిటలైజేషన్ అనేది ఇవాళ చాలా కాస్ట్లీగా తయారైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు, అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్లో కేంద్ర రాష్ట్ర పబ్లిక్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి ఈపీఎస్ పెన్షనర్లు, అదేవిధంగా ప్రభుత్వ రంగంలో చేస్తున్నటువంటి కోల్ మైన్స్ పెన్షనర్స్ మన సంఘంలో ఉన్నారు. మరి ఈ 4 రంగాల పెన్షనర్లకు వివిధమైనటువంటి రకరకాలమైనటువంటి సమస్యలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పే కమిషన్ వస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఒక పే కమిషన్. అదేవిధంగా ఈపీఎస్ పెన్షనర్లకు సంబంధించి 1995లో ఈపీఎస్ పెన్షన్ అనేది వచ్చింది. అది ఆ రోజు వచ్చినటువంటి పెన్షన్ ఏదైతే ఉందో జీవిత కాలంలో కూడా అదే పెన్షన్ వర్తించేటువంటి అవకాశాలు ఉంది. అట్లాగే ప్రభుత్వ రంగంలో కూడా వాళ్ళు 1998లో మార్చి 1998లో సిఎంపిఎస్ అని కోల్ మైన్స్ పెన్షన్ స్కీమ్ అని వచ్చింది. వాళ్ళకు కూడా రిటైర్మెంట్ అయినప్పుడు ఏదైతే పెన్షన్ వస్తా ఉందో జీవిత కాలంలో కూడా అదే పెన్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ధరలు పెరుగుతూ ఉంటాయి, కానీ వాళ్ళకు పెన్షన్ పెరిగేటువంటి అవకాశం లేదు. ఇంతకుముందు ఈ సభాధ్యక్షులు మాట్లాడుతూ మనం పెన్షన్ సాధించుకున్నాం 1982లో డిసెంబర్ 17 టిఎస్ నకారా జడ్జిమెంట్ అని, అదేవిధంగా వైవి చంద్రచూడ్ ఆధ్వర్యంలోని జడ్జీల తీర్పు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చింది. పెన్షన్ అనేది హక్కు, అది ప్రభుత్వాలు ఇచ్చేటువంటి దయాదాక్షిణ్యం మీద ఆధారపడినటువంటిది కాదు. కానీ నేడు మనం చూస్తూ ఉంటే సంస్కరణలు ప్రారంభమైన తర్వాత ప్రభుత్వ విధానాల్లో మార్పులు వచ్చినాయి. కార్పొరేట్ పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి ప్రభుత్వాలు నేడు అధికారంలో ఉంటా ఉన్నాయి. ఏదైతే మన సంపద సృష్టిస్తా ఉన్నామో ఆ సంపదనంతా పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక వాళ్ళ కార్యక్రమాలు ఉంటాయి. కానీ శక్తి ఉన్న వాళ్ళు వాస్తవంగా ఏమనంటే రిటైర్డ్ అయిన తర్వాత ఎవరైనా సరే మన ఆరోగ్యము మానసికంగా శారీరకంగా సహకరించినంత కాలం ప్రతి ఒక్కరం కూడా చదువుతూ ఉండాలి, పోరాడుతూ ఉండాలి, సమాజానికి ఉపయోగపడుతూ ఉండాలి. చనిపోయేదాకా ఆరోగ్యం సహకరించినంత కాలం, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నంత కాలం చివరి దాకా కూడా మన శక్తిని మొత్తం కూడా విద్యార్థిగా చదువుతూనే ఉండాలి. అనేక అంశాలు కొత్త వచ్చే అనేక సమస్యల్ని సామాజికంగా అనేక విషయాలు తెలుసుకోవాలి. మనం తెలుసుకోవడమే కాకుండా సమాజానికి ఉపయోగపడాలి. మంచి అలవాట్లు, మంచి ఆలోచనలు అలవర్చుకొని ఉంటే 90-100 సంవత్సరాల వరకు కూడా బతకడానికి అవకాశం ఉంటుంది. మీ నాయకులే ఉన్నారు, ఎంఎన్ రెడ్డి గారు ఉన్నారు, రాములు గారు ఉన్నారు. 88 ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళు ఇంకా సంఘ కార్యక్రమాల్లో మీటింగ్లలో పాల్గొంటున్నారు, జిల్లా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకంత ఆరోగ్య శక్తి ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు ఇలాంటి సంఘాల్లో పనిచేయటం వల్ల ఒక మంచి భావాలు, మంచి అలవాట్లు, తర్వాత అవసరం ఉన్నంత తిని ఎంత తినాలో ఎంత ఉండాలో
తర్వాత ఏంటంటే ఎంత పరిమిత కాలంలో నియమించుకొని ఏ రకంగా ఇలా దెబ్బతిని బలహీనపడి రాజ్యాంగం ఏ రకంగా బలహీనపరిచి రాజ్యాంగాన్ని తమ ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటున్నారో మనం చూస్తూ ఉంటాం. దాదాపు అన్ని పట్టాలు దక్కినాయి. అన్నిటిని నడిపించవలసినటువంటి అతిపెద్ద వ్యవస్థ రాజకీయ వ్యవస్థ, పాలనా వ్యవస్థ. సీట్లు కొనుక్కోవడం, ఓట్లు కొనుక్కోవడం, ఒక కంపెనీ లాగా పార్టీలు పెట్టుకోవడం, ఒక 4-5 కోట్లు, 10,000 కోట్లు, 20,000 కోట్లు దవ చేసి పార్టీ పెట్టుకోవడం, సీట్లు వేయటం ఏంటి? ఈ దేశాన్ని, సమాజం నడిపించవలసినటువంటి ప్రధానమైనటువంటి రంగం రాజకీయ రంగం, పాలనా వ్యవస్థ. యువతులు వాళ్ళని తయారు చేయటంలో, వాళ్ళకి కావాల్సిన సహకారం అందించడంలో, మీ అనుభవాలు మంచి చెప్పడంలో, మంచి ఎవరు చెప్తారు? మీలాంటి వాళ్ళే చెప్తారు. వేరే సంఘాల వాళ్ళు వాళ్ళకి మంచి ఉండదు, మంచి చెప్పలేదు. ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలన్నీ ప్రజా వ్యతిరేక విధానాలు. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని 11 సంవత్సరాల కాలంలో మూడోసారి అధికారంలోకి వచ్చి ఆయన తీసుకొచ్చిన చట్టాలను చూస్తే ఏ ఒక్కటన్నా సమాజానికి, ప్రజలకు ఉపయోగపడేది ఉందా? ధరల మీద ధరలు, పన్నుల మీద పన్నులు వేస్తూ పెంచుతూ పోతా ఉన్నాడే. ఏ కార్యక్రమం ఇచ్చినా, ఏ సామాజిక కార్యక్రమం ఇచ్చినా చూస్తున్నాం. మ్యాక్స్ విజన్ వాళ్ళ హెల్త్ కానివ్వండి, సెమినార్స్ కానివ్వండి, సామాజిక స్పృహ కార్యక్రమాల నుండి, రైతు చట్టాల దగ్గర నుంచి ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొంటూ టాప్రాకే ఒక వన్నె తెచ్చారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ విషయాన్ని మనం ఈరోజు వాళ్ళ చేసిన ఏర్పాట్లను చూస్తేనే మాకు కొంచెం అనుమానం వస్తుంది. రాష్ట్ర స్థాయిలో మరి మేము ఇలాంటి ఏర్పాట్లని చేయగలుగుతామా అని చెప్పేసి. అంటే వాళ్ళ ఏర్పాట్ల వెనకాల వాళ్ళ యొక్క టీం వర్క్, వాళ్ళ యొక్క కృషి అన్నీ కూడా మనకి కనిపిస్తుంది. అంతకుముందు ఇప్పుడు అన్నట్టుగా టాప్రా అతి కొద్ది సమయంలో 2 టర్ములు 6 సంవత్సరాలలోనే ఇప్పుడు 2008లో స్థాపించినప్పటికీ కూడా కరోనా కాలంలో కొంత స్తబ్దంగా, అంతకంటే ముందు కొంత ఉండటంలో ఉన్నప్పటికీ కూడా గత 6 సంవత్సరాలలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన సంఘం ప్రతి పెన్షనర్ సంఘానికి, ప్రతి ఉద్యోగ సంఘానికి, ప్రతి ఉపాధ్యాయ సంఘానికి కూడా తప్పనిసరిగా రోల్ మోడల్ లాగా ఉంది. ఒక మాటలో గత సంవత్సరాలన్నీ మన నాయకులు త్యాగాల ఫలితంగా కొన్ని సౌకర్యాలు మనం అనుభవిస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు కానీ, పెన్షన్లు కానీ. నేటి పాలకులు కొత్త ఇవ్వకపోగా ఉన్న వాటిని ఎట్లా కత్తిరించాలనేటువంటి చట్టాలు చేస్తూ ఉన్నారు పార్లమెంట్లో కానీ, శాసనసభలో కానీ. అలాంటి ఒక చట్టమే వాల్యుయేషన్ చట్టం. నేరుగా కట్ చేస్తే తిరుగుబాటు ఎక్కువ స్థాయిలో వస్తుందని చెప్పేసి సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నారు. దాన్ని సమర్థించుకోవడానికి ఇప్పుడు మేము పోయడం లేదు, ఇప్పుడు ఎవరికి వర్తించడం లేదు, పాత వాళ్ళకు వర్తించాం, కొత్త వాళ్ళకు వర్తించాం అని చెప్పేసి మంత్రులు వివరణ ఇచ్చారు. అలాంటప్పుడు చట్టం ఎందుకు చేశామని సూటిగా ప్రశ్నిస్తే సమాధానం లేదు. ఎన్ఎస్పి, యూపీఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. అట్లాగే ఈ 2-3 సంవత్సరాల నుంచి రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అందరికీ బెనిఫిట్స్ ఇవ్వకుండా నానా నరకాన్ని చూపిస్తూ ఓన్లీ పెన్షన్ మాత్రం ఇచ్చేస్తారు. కాబట్టి ఈ పెన్షన్ కూడా పెన్షన్ ఏరియర్స్, వాటికి సంబంధించిన ఫండ్స్ అన్ని వెంటనే రిలీజ్ చేయాలని, అట్లాగే నెలకు 7,000 కోట్లు రిలీజ్ చేసి 7,000 కాకుండా 15,000 కోట్లు రిలీజ్ చేసి ఈ పెన్షన్ బెనిఫిట్స్ అందరినిచ్చి వారిని ఆదుకోవాల్సిందిగా కోరుతూ ఈ విషయం మీద ఒక తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను. మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు మరియు జీపీఎఫ్ లీవ్ ఎన్కాష్మెంట్ను మరియు ఇతర బిల్లులను వెంటనే చెల్లించాలని ఈ మహాసభ ద్వారా తీర్మానం చేయమైంది. సభ్యులందరూ కూడా అక్షద్వారాలతో ఒకసారి ఆమోదం తెలియజేసిందిగా కోరుకుంటున్నాను. మాట్లాడే అవకాశం రావడం నా జీవితంలో ఒక గర్వకారణం. మీరందరూ మీ జీవితంలో ఎన్నో సంవత్సరాలు ప్రభుత్వ సేవలో పనిచేసి ఈ సమాజానికి, ఈ రాష్ట్రానికి పునాదులు వేసిన మహానుభావులు. నేడు ఈ వేదికపై నేను ఒక అధికారిగా మాత్రమే కాదు, మీ సేవలపై గౌరవం కలిగిన ఒక
మనవడిగా ఒక కుమారుడిగా మాట్లాడదలుచుకున్నాను. బాధ్యత మా వంటి యువతకు అప్పగించిన అనుభవశాలి. మీరు ఉద్యోగంలో ఉన్న కాలంలో ప్రభుత్వ విధానాలను ప్రజల వరకు తీసుకెళ్లారు. పరిపాలనలో నిజాయితీకి మార్గదర్శకులుగా నిలిచారు. తరతరాల అధికారులకు ఆదర్శంగా, మా తరానికి కూడా ఆదర్శంగా చాలా మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. నేడు మనం చూస్తున్న అభివృద్ధి, రహదారులు అయితే, విద్య, ఆరోగ్యం, సంక్షేమ పథకాలు ఇవన్నీ మీరు సర్వీస్లో ఉన్నప్పుడు వేసిన పునాదుల ఫలితమే. ఈ మిర్యాలగూడ కానీ నల్గొండ జిల్లా ప్రాంతంలో రెవెన్యూ కార్యాలయాల్లో, మున్సిపాలిటీ ఆఫీసులలో, విద్య, వైద్యం, పోలీస్ అన్ని శాఖల్లో సంవత్సరాల తరబడి చేసిన సేవ వల్లనే ఈరోజు మన జిల్లా కానీ మన మిర్యాలగూడ పట్టణం కానీ ఒక క్రమబద్ధకరంగా నిలిచింది అంటే అది మీ సేవల ఫలితమే. చదువుకున్నాడు తప్ప దీని గురించి ఆలోచించమని చెప్పేసి మనం కోరితే ఆ రోజు ఆలోచించలేదు. కానీ ఆ రోజు ఒక 3 ప్రభుత్వాలు ఈ స్కీమ్లను అమలు చేయమని చెప్పారు. అదే సామాజిక బాధ్యతలో అక్కడ జ్యోతి బసు గారు, మాణిక్ సర్కార్ గారు, కేరళ రాష్ట్రంలో అచ్యుతానందన్ గారు వీళ్ళు ఈ న్యూ పెన్షన్ స్కీమ్లను మేము అమలు చేయమని చెప్పేసి ఇది చాలా దుర్మార్గమైనదని చెప్పారు. కానీ తదనంతరం జరిగిన పరిణామాల్లో ఇప్పుడు త్రిపురలో ఇంప్లిమెంట్ అవుతుంది, కేరళలో ఇంప్లిమెంట్ అవుతుంది. ఒక వెస్ట్ బెంగాల్లో మాత్రం మమతా బెనర్జీ ఆమె కంటిన్యూ చేస్తాం. అంటే ఇంత దుర్మార్గమైనటువంటి స్కీము ప్రజలకు, ఉద్యోగులకు వ్యతిరేకమైనటువంటి మన్మోహన్ సింగ్ గారు టైంలో మా పార్లమెంటు దాకా చర్చ తీసుకెళ్ళారు. ఆయన దానికి వెనకడుగు వేయలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రధానమంత్రి మళ్ళా వెనకడుగు వేయకపోగా ఇంకా ఇవాళ ముందుకు తీసుకుపోతున్నటువంటి వ్యవహారం మనకు కనబడుతుంది.